ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, ఈ 4 మాటలు విను. నువ్వు కోరింది 4 రోజుల్లో నీ చేతుల్లో పెడతాను, జాగ్రత్తగా వినమని బాబాగారు అంటున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. ఈ గురువుగారు ఎంతో అనుభవం ఉన్నవారు. జరిగింది జరిగినట్టుగా చెప్తారు, అలాగే జరగబోయేది కూడా, అంటే మీకున్నటువంటి సమస్యల్ని కూడా ఆయన అనుభవంతో పూజలు చేసి మీ సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 8519906851. ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం చేయబడును. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, ఈ 4 మాటలు వినమ్మా, నువ్వు కోరింది 4 రోజుల్లో నీ చేతుల్లో పెడతాను అంటున్నారు. ఆ 4 సందేశాలు ఏంటో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా నువ్వు చేయాల్సిందల్లా ఉదయం నిద్ర లేవగానే ఈ బాబా నామస్మరణ చేయడము. ఉదయం నిద్ర లేవగానే ఓం సాయిరామ్ అని, లేదా బాబా నీవే ఈరోజు నాకు దారి చూపాలని, కానీ నీకు నచ్చిన విధంగా బాబా నామస్మరణ చెయ్యి అంటే 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ బాబా నామస్మరణ చేయడం వల్ల నీకు ఆ రోజంతా కూడా నేను నీతోటే ఉన్నాను అన్న భావన కలుగుతుంది. నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు, ఏ రోజైతే ఉదయాన్నే నిద్ర లేవగానే నీ అరచేతుల్ని చూసుకుంటూ ఈ బాబా నామస్మరణ 9 లేదా 11 సార్లు చేస్తావో ఆ రోజు నీకు అంతా మంచిగా ఉంటుంది. అంతేకాదు, నీకు ఏదైనా కీడు జరగాలని రాసిపెట్టి ఉన్నది కూడా అది ఈ బాబా తీసేసుకుంటాడు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే బాబా నామస్మరణ చేయడం అనేది అలవాటు చేసుకో. ఇక రెండవది, సంధ్యా సమయంలో దీపారాధన చేయడం. ఎన్ని పనులున్నా కానీ నువ్వు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక మూడవ విషయం ఏమిటంటే, నీ కుటుంబ సభ్యుల మధ్య నువ్వు ప్రవర్తిస్తున్న తీరు వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు కష్టం అంటే పలికేది నీ కుటుంబ సభ్యులు మాత్రమే, నీ రక్త సంబంధికులు మాత్రమే. నీకు కష్టం అంటే నీకు తోడంటూ నిలిచి నీ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి వారినే నువ్వు సంశయించి వారికి దూరంగా జరుగుతున్నావు. వారి పట్ల కఠినంగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు కష్టం అనిపించినప్పుడు నువ్వు ఆ కష్టాన్ని వారితో పంచుకో. అస్సలు మొహమాట పడకు. నీ కష్టాన్ని వారితో చెప్పుకున్నప్పుడే కదా వారు నీకు ఏదైనా దారి చూపించగలుగుతారు. అలా కాకుండా నీలో నువ్వే మదన పడిపోతూ నాకంటూ ఎవరు లేరు, నాకు ఎలాంటి సహాయం చేయరు, నేను ఒంటరి దాన్ని అని చెప్పి బాధపడడం వల్ల నీకు ఒరిగేది ఏమి ఉంటుంది చెప్పు? నీకు ఎటువంటి లాభము ఉండదు. అంతేకాదు, నీ మనసు బాధతో, భారంతో ఇంకా బరువెక్కిపోతుంది. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని నువ్వు నీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం అనేది అలవాటు చేసుకో. నీ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు మాత్రమే వారు నీకు సహాయం చేయగలుగుతారు. అంతేకాని నీ మనసులో ప్రతి విషయాన్ని పెట్టుకొని బాధపడుతున్నట్లయితే దానివల్ల నువ్వు ఇంకా కష్టపడాల్సి వస్తుంది తప్పితే ఆ కష్టంలో నుంచి బయటికి రాలేవు. నీకు కష్ట సమయంలో ఆప్తులు అనేవారు మాత్రమే ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అనే విషయం గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్ని నువ్వు జాగ్రత్తగా విని వాటిని కనుక ఆచరించినట్లయితే నీకు ఇక మీదట ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, నువ్వు చెయ్యాలి అనుకుంటున్న పనులు ఏవైనా సరే నీకు ఆప్తులైన వారు, నీ రక్త సంబంధికులు, నీ మేలు కోరేవారంటూ కొంతమంది ఉంటారు కదా, వారితో మాత్రమే పంచుకో. వారు ఏదైనా సలహాలు ఇస్తున్నట్టయితే అది స్వయంగా ఈ బాబానే ఆ సలహా చెప్తున్నారు వారి రూపంలో అనుకొని
ఆ సలహాని స్వీకరించు. నీ మేలు కోరేవారు మాత్రమే నీకు మంచి సలహాలు ఇస్తారు. నీకు ఈ పాటికే నీ మేలు కోరేవారు ఎవరు, నీ చెడు కోరేవారు ఎవరు, నీ చుట్టూ ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు నీ మంచి కోరుతున్నారు, ఎవరు నీ అపజయాన్ని కోరుతున్నారన్న విషయము అర్థమైంది. కాబట్టి నీ మంచి కోరే వారికి నువ్వు ప్రతి విషయము చెప్పి వారి సలహాలు తీసుకో. వారి ద్వారానే ఈ బాబా నీకు సలహాలు ఇస్తున్నారన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక 4వ విషయం ఏదైతే ఉందో అది నీ బంధం గురించి. ఏ బంధంలో అయినా గొడవలు లేకుండా ఉంటాయో అక్కడ మాత్రమే లక్ష్మి నిలబడుతుంది. కాబట్టి ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఉండాలి అంటే నీ బంధం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎదుటి వారు చెప్పేది నచ్చకపోయినా, వారు ప్రవర్తన నచ్చకపోయినా, వారు అనే మాటలు నీకు నచ్చకపోయినా కూర్చొని నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి. ఒకసారి కూర్చొని మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు అయినా సరే నువ్వు ఓపిగ్గా కూర్చొని నీ బంధం విషయంలో జరుగుతున్న పొరపాట్లు ఏమిటి అనేది నిమ్మలంగా నిదానంగా సర్ది చెప్పడానికి ప్రయత్నించు. ఆవేశపడడం వల్ల గొడవలు అవ్వడం తప్పితే నీ సమస్య పరిష్కారం అవ్వదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. వాళ్ళు ఒక మాట అంటే నువ్వు 2 మాటలు అనడం, నువ్వు 2 అంటే వాళ్ళు 4 అనడం, ఇది పెద్దల దగ్గరికి పంచాయతీగా వెళ్ళడం, నలుగురికి చెప్పుకోవడం వల్ల నీకు అసలు వస్తుంది ఏంటి? కొంచెమైనా ఆలోచించగలుగుతున్నావా నువ్వు అసలు? నీకు నీ బంధంతోనే ఇబ్బంది. నీ బంధంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు. వాటిని నువ్వే కదా పరిష్కరించుకోవాలి. నువ్వే కదా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని నేను ఏమి చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అని తగులాడుతూ కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు? నువ్వు అనుకునే మార్పు వచ్చేది ఎప్పుడు? అన్నిటికన్నా ముఖ్యమైనది నీలో సహనం, ఓర్పు ఉండడం. నీలో ఎప్పుడైతే ఆ సహనం, ఓర్పు ఉంటుందో నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ బంధం విషయంలో కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతావు. నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నీ బంధాన్ని కూడా నువ్వు సంతోషంగా ఉంచగలుగుతావు. అంటే అవతలి వ్యక్తుల్ని నువ్వు సంతోషంగా ఉంచగలుగుతావు. ఎప్పుడైనా సరే ప్రేమ విషయంలో మనం ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటాం, అది అక్షర సత్యం. కానీ కొన్నిసార్లు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా ముఖ్యమే. నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నువ్వు ఏ విషయంలో అయితే అసంతృప్తిగా ఉన్నావో ఆ విషయాల్ని నీ బంధం ముందు పెట్టి మాట్లాడి వాటిని పరిష్కరించుకోగలిగిన చలాకీతనం, ఓర్పు నీలో ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబం, నువ్వు, నీ పిల్లలు, నీ భర్త లేదా భార్య అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాని చిన్న చిన్న విషయాలకి ఆవేశపడడం, కోప్పడడం, దానివల్ల నీకు వచ్చేదంటూ ఏమీ ఉండదు, అశాంతి తప్ప. గొడవల వల్ల ప్రతిరోజు కూడా మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా గడపాల్సి వస్తుంది. తినే తిండి కూడా ఒంటికి సహించదు. కాబట్టి నువ్వు కాస్త ఓర్పుగా ఉండి ఏ విషయంలో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, బాధపడుతున్నావో, ఏ విషయాలు అయితే నీకు నచ్చట్లేదో అవి అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నీ బంధాన్ని కూడా సంతోషంగా ఉంచగలుగుతావు. ప్రతి విషయానికి ఎదుటి వ్యక్తి చేసే ప్రతి తప్పుని సమర్థించమని నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ వారు ఆ తప్పు సరిదిద్దుకోగలరా లేదా వారు కావాలని చేస్తున్నారా? ఒక్కసారి చేస్తే తెలియక చేశారు అనుకోవచ్చు, మళ్ళీ చెప్పినా అలాగే చేస్తున్నారు అంటే కావాలని చేస్తున్నారనే కదా అర్థం. అలా ఎందుకు చేస్తున్నారు? అలా చేయాల్సిన పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు ముందడుగు వేయమని చెప్తున్నాను. కానీ చేసే ప్రతి తప్పుని సమర్థించమని నేను అస్సలు అనట్లేదు. ఈ చిన్న గీతని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీ బంధం విషయంలో నువ్వు సంతోషంగా ఉంటావు. అంతేకాదు, ఏ ఇంట్లో అయితే గొడవలు ఉండవో ఆ ఇల్లు లక్ష్మీ కళతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఆ లక్ష్మి అనుగ్రహం ఉండాలి అన్నా కూడా ఇంట్లో గొడవలు ఉండకుండా ఉండాలి, తగులు లేకుండా ఉండాలి. ఈ 4 విషయాల్ని కనుక నువ్వు పాటించినట్లయితే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.